వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్ గారికి స్వాగతం. నేను ముల్ల శ్రీనివాస్. సార్ నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. గత వారం రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో అనేక సంచలనమైన ఇష్యూస్ జరుగుతుంది సార్. ముఖ్యంగా ఈరోజు లేటెస్ట్గా చూసుకున్నట్టయితే మీరు అంటే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించడం, పార్టీ ఫిరాయింపు చేసిన 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని చెప్పి చేసిన దాంట్లో ఒక మొదటి అడుగు పడ్డట్టు స్పష్టమవుతుంది. సో 5 ఎమ్మెల్యేలకు ముందస్తుగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మొత్తానికి నోటీసులు ఇస్తారని ప్రచారం జరుగుతుంది. సో దీన్ని ఎట్లా చూస్తారు సార్? అంటే వారికి నిజంగా నోటీసులు ఇచ్చే ఉద్దేశం లేదు. అన్ని ప్రూఫ్స్ ఆధారంగా వాళ్ళని డిస్క్వాలిఫై చేసే ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదు. స్పీకర్ ఇండిపెండెంట్గా నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆ స్పీకర్ని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగానో ఆయనకు అనుకూలంగానో వ్యవహరించాలనుకున్నప్పుడు స్పీకర్ నిష్పక్షపాతంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఆ పార్టీ ఎట్లా చెప్తే, ఆ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి ఎట్లా చెప్తే స్పీకర్ గారు అట్లా వ్యవహరించాల్సి వస్తుంది. ఇది ఇప్పటి నుంచి కాదు, 20-30 సంవత్సరాల నుంచి నేను గమనిస్తూనే ఉన్నా. కాబట్టి సుప్రీంకోర్టు బాగా సీరియస్గా రియాక్ట్ అయింది కాబట్టే ఈ మాత్రం నోటీసుల పేరుతోని ఒక షో చేస్తున్నారు. ఈ నోటీసులు విచారణకి ఎన్నడు రావాలి, వచ్చిన తర్వాత డిస్క్వాలిఫై చేస్తారని చెప్పలేము. ఏ ఆధారాలు లేవని చెప్పి టెక్నికల్గా వీళ్ళు టీఆర్ఎస్తోనే ఉన్నారు, వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారని చెప్పడానికి ఏ ఆధారాలు కూడా మమ్మల్ని సంతృప్తి పరచలేకపోతున్నాయని చెప్పి కొంత డ్రామా నడిపి తర్వాత అదే చేస్తారు. అంతకుమించి ఏం జరగదు. నిజంగానే వీళ్ళు ఎవరైనా డిస్క్వాలిఫై అవుతారంటే ఒక దానం నాగేందర్ గారు తప్ప ఇంకెవరిని డిస్క్వాలిఫై చేయరని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే రికార్డెడ్ ప్రూఫ్ ఉంది. ఆయనే కాంగ్రెస్ బీఫామ్ మీద ఎంపీకి పోటీ చేశారు కాబట్టి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి ఇప్పటికీ అసెంబ్లీలో ఉన్నారు కాబట్టి ఆయన ఒక్కటి డిస్క్వాలిఫై అయిపోతారు తప్ప మిగిలిన 9 మందిని చేస్తారని నేను అనుకోవట్లేదు. బట్ న్యాయంగానైతే చేయాలి. ఎందుకంటే వాళ్ళు బహిరంగంగా పత్రికల్లో ప్రకటనలు ఇచ్చుకున్నారు, జాయినింగ్ ఫొటోస్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు స్వయంగా వాళ్ళ మెడలో ఇక కండువా వేశారు. వీళ్ళంతా కూడా కాంగ్రెస్ ఫ్లెక్సీల మీద ఫోటోలు పెట్టుకొని ఆ సభలకు వెళ్తున్నారు. టీఆర్ఎస్కి అగనెస్ట్గా, కేసీఆర్ గారికి అగనెస్ట్గా మాట్లాడుతున్నారు. కాబట్టి అది పోచారం శ్రీనివాసరెడ్డి గారు అయినా, అందులో ఉన్న మిగతా 9 మంది అయినా వాళ్ళందరూ కూడా డిస్క్వాలిఫై కావాల్సిందే. గాంధీ లాంటి వాళ్ళు అయితే డైరెక్ట్గా కౌశిక్ రెడ్డితో యుద్ధానికే తలపడ్డారు, ఒకరింటి మీద ఒకరు పోయి. అవును. మరి ఇటువంటి అన్ని జరిగిన తర్వాత ఇంకా వాళ్ళని టీఆర్ఎస్లో ఉన్నారు అని స్పీకర్ గారు రేపు అన్నా కూడా జనం అసహించుకుంటారు. కౌశిక్ రెడ్డికి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కూడా అదే గొడవ జరిగింది. అదే ఇప్పుడు ప్రజలల్లో బహిరంగంగా ఎక్స్పోజ్ అయితే కాంగ్రెస్లో పోయింది. వీళ్ళు కేవలం వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి కాయిదాల మీద డ్రామా చేస్తే ప్రజల్లోకి ఏం మెసేజ్ పోతుంది? స్పీకర్ అనేవాడు ఒక డమ్మీ, రేవంత్ రెడ్డి నడిపిస్తున్నాడు స్పీకర్ అనే అపవాదం వస్తుంది. ప్రసాదరావు గారికి మంచి పేరుంది, ఆ గడ్డం ప్రసాదరావు గారు నిజాయితీ పరుడు, హానెస్ట్ అని చెప్పి. ఇప్పుడు ఈ స్పీకర్ అనేది ఆయనకు కొత్తగా వాల్యూ అడిషన్ చేసేది ఏం లేదు. వాస్తవంగా ఆయన మంచి మనిషి, కానీ ఇవాళ దీనివల్ల ఆయన విలువ దిగజారిపోతుంది. ఏం చేస్తారో చూద్దాం. నోటీసులు అయితే ఇచ్చేదేదో 10 మందికి ఇచ్చు కదా, 5గురికి ఎందుకు అంటే కొంత నాన్చడం, కొంత సమయం కావాలని చెప్పేసి ఏదో చేస్తున్నా కదా అని చూపెట్టుకోవడం. సుప్రీంకోర్టుకు కూడా నేను కొంత పార్షియల్లీ ఐఎమ్ డన్ అని చెప్పడానికి ఇట్లాంటి దానికి ఉపయోగపడుతుంది. అంటే ప్రతి సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే లాగానే వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు. దీంట్లో స్పీకరు అంటే ఏ చర్యలు తీసుకోవడానికి, అంటే దీంట్లో ప్రభుత్వంలో ఉన్నాడు కనుక సో చర్యలు తీసుకునే అవకాశం లేదంటారా? అంటే రేవంత్ రెడ్డి గారిని కాదని చెప్పి ఆయన పోడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడు కూడా స్పీకర్స్ ముఖ్యమంత్రిని కాదని పోయిన సందర్భాలు మనకు కనబడలేదు ఇప్పటిదాకా. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు కానీ, సురేష్ రెడ్డి గారు ఉన్నప్పటికి కానీ ఇటువంటివే జరిగినాయి. 9 నెలలు, 1 year, 4 ఏళ్ళు పెట్టుకున్న సందర్భాలున్నాయి. ఎన్నికలకు ముందు డిసిషన్ ఇచ్చిన సందర్భం ఉంది. సుప్రీంకోర్టు 3 నెలల్లో ఈ అంశం తేల్చాలని చెప్పి చెప్తున్నాను. తేల్చాలంటే నోటీసుల పేరు మీద 3 నెలలు కాలయాపన చేసి విచారణ జరుగుతున్నది అని ఇంకా కొంతసేపు దాన్ని కాలయాపన చేస్తే ఏం చేస్తారంటే ఫైనల్గా ఏ ఆధారాలు లేవు కాబట్టి వాళ్ళని డిస్క్వాలిఫై చేయట్లేదని చెప్తారు. ఒక నాగేందర్ మాత్రం ఆధారం ఉంది కాబట్టి డిస్క్వాలిఫై చేసామని చెప్తారు. అంతకుమించి ఏం జరగదు. ఓకే సార్. ఇప్పుడు ఇచ్చంపల్లి ఇష్యూ ఒకటి మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతులు ఇస్తుందని కూడా నిన్న NWDA మీటింగ్ జరిగింది, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ. వీళ్ళు ఏంటంటే ఈ నదుల అనుసంధానం, 30 నదుల అనుసంధానం గురించి వాళ్ళు టాస్క్ ఫోర్స్ ఒకటి ఏర్పాటు చేసి నిన్న హైదరాబాద్లో 6th మీటింగ్ జరిగింది. అది ఆ టాస్క్ ఫోర్స్ది. ఆ మీటింగ్లో ఏంటంటే
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆయన అధికారులు ఎవరైతే అటెండ్ అయినలో రాహుల్ బోజ్జా గారు కావచ్చు, ప్రశాంత్ జీవన్ పాటిల్, వాళ్ళిద్దరు ఐఏఎస్ ఆఫీసర్లు, ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆయన సెక్రటరీ, వాళ్ళతో పాటు ఇంజనీర్స్, వీళ్ళు ఏంటంటే ఇచ్చంపల్లి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇచ్చంపల్లి దగ్గర బ్యారేజ్ కట్టితే, ప్రాజెక్ట్ కట్టినా బ్యారేజ్ కట్టినా, ఆడేందంటే రాక్ బెడ్ ఉంది. గతంలో 1858లోనే ఇచ్చంపల్లి ప్రాజెక్ట్ కట్టాలనుకున్నారు. సర్ ఆర్థర్ కాటన్ ఫ్రెంచ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో అది మొదలైంది. అప్పుడు హైదరాబాద్ సంస్థానం ఉండే సాలార్జంగ్, మొదటి సాలార్జంగ్ను ఆర్థర్ కాటన్ మధ్యలో ఒక అండర్స్టాండింగ్ వచ్చింది బ్రిటిష్ ప్రభుత్వంతో, కలిసి కట్టుకుందాం, చాలా పెద్దది 2000 టీఎంసీల స్టోరేజ్ అన్నట్టు. అంటే ఇప్పటివరకు భారతదేశంలో 2000 టీఎంసీల స్టోరేజ్ ఉన్న బ్యారేజ్ కానీ ప్రాజెక్ట్ కానీ ఏది లేదు. బ్యారేజీలు ఉండవు, చిన్నవి ఉంటాయి, బట్ ప్రాజెక్ట్ కూడా లేదు అంత పెద్దది. నాగార్జున సారే ఇక్కడ మన సౌత్ ఇండియాలో 400 టీఎంసీలకు అతిపెద్ద ప్రాజెక్టుగా పేరు పొందింది. దానికంటే 5 రెట్లు ఎక్కువ నీళ్ళని నిల్వ చేయాలి 2000 టీఎంసీలు అని చెప్పేసి ఆ రోజుల్లో అనుకున్నారు. కానీ నిర్మాణం మొదలైన తర్వాత ఆ ఇంజనీర్స్ విష జ్వరాలతో చనిపోవడంతో ఇచ్చంపల్లి వాయిదా పడుతూ వచ్చింది. తర్వాత కూడా అంతర్రాష్ట్ర ఒప్పందం జరిగింది వెంగళరావు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు. అయితే ఇప్పుడు ఏంటంటే ఇచ్చంపల్లి కడితే మేడిగడ్డకు ఇచ్చంపల్లికి చాలా దగ్గర ఉంటుంది. అది దాని ముంపు గురయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక మేడిగడ్డ పని చేయదు. ఇంకా అప్పుడు ఇక ఆడ గేట్లు వేయడం ఉండదు, నీళ్ళు ఎత్తేది ఉండదు. దానివల్ల కన్నెపల్లి దగ్గర పంప్ హౌస్కు నీళ్ళు అందాలంటే కూడా ఇక్కడ ఇచ్చంపల్లి కడితే అందవు. మేడిగడ్డ పనికి రాకుండా పోతుంది, ఇచ్చంపల్లి ఉపయోగపడదు. కాబట్టి కాళేశ్వరం, అన్నారం, సుందిల్లా ఇవన్నీ కూడా డిఫంక్ట్ అవుతాయి. కాబట్టి ఇది ఒక పెద్ద కుట్ర. ఇచ్చంపల్లి కట్టాలనడం అనేది ఒక పెద్ద కుట్ర. నిజంగానే మేడిగడ్డ కట్టక ముందు ఇచ్చంపల్లి కట్టి ఉంటే అది వేరు. ఇవాళ మేడిగడ్డ ఉండంగా ఇచ్చంపల్లి కట్టడం అంటే ఓ 4500 కోట్లతో కట్టిన బ్యారేజీని ముంపు గురి చేయడం అనేది కరెక్ట్ నిర్ణయం కాదు. ఈ ముంపు వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు ఆశయాలు ఏవైతే ఉన్నాయో ఏవి నెరవేరవు. కాబట్టి దీన్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తారు. ఈ నిర్ణయం ఎన్డబ్ల్యూడి తీసుకున్న నిర్ణయంలో ఇది తెలంగాణకు ఒక శాపం లాంటిది. రేవంత్ రెడ్డి దాన్ని ఆ ప్రభుత్వం అంగీకరించడం అనేది సరైనది కాదు. వాళ్ళు చెప్పిన దాన్ని విత్డ్రా చేసుకోవాలి. ఇది ఆంధ్రకు ఉపయోగపడుతుంది తప్ప తెలంగాణకు ఉపయోగపడదు వీళ్ళు తీసుకున్న నిర్ణయం. కాబట్టి ఇచ్చంపల్లి డ్రాప్ చేసి, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చెప్పిందంటే మళ్ళీ కొత్త ప్రాజెక్టు కట్టక్కర్లేదు, ఆ ఇచ్చంపల్లికి ఒక 20 కిలోమీటర్ల కింద ఆల్రెడీ సమ్మక్క బ్యారేజ్ ఉంది. ఓకే, ఆ సమ్మక్క బ్యారేజ్ నుంచి తీసుకుపోని నీళ్ళు 8 టీఎంసీల రిజర్వాయర్, అది 2 టీఎంసీలు తీసుకుపోతారా, 3 టీఎంసీలు తీసుకుపోతారా, డైలీ తీసుకుపోండి, నాగార్జున సార్ లింక్ చేయండి అని చెప్పారు. బట్ అక్కడ వాళ్ళు అది కాకుండా ఇచ్చంపల్లి కట్టాలనుకోవడం అనేది ఒకటి ఖర్చుతో కూడుకున్నది, మళ్ళీ ముంపుకు సంబంధించిన అంశము, అంతర్రాష్ట్ర వివాదాలు ఉన్నాయి. అక్కడ కూడా ఛత్తీస్గఢ్ వాళ్ళు మేము నీళ్ళు ఇవ్వమంటున్నారు, ఒరిస్సా వాళ్ళు మేము ఇవ్వమంటున్నారు, తెలంగాణనేమో నా వాటా నేను వాడుకోవడానికి నాకు అవకాశం ఉండాలంటుంది. బట్ ఇవాళ బీఆర్ఎస్ తీసుకున్న స్టాండుకు భిన్నంగా ఇచ్చంపల్లిని ఆమోదించడం అనేది ఈ తెలంగాణకు ఒక శాపం లాంటిది. ఓకే సార్, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ గత కొంతకాలంగా మేడిగడ్డ దగ్గర కుట్ర జరిగిందని, గతంలో మీరు, తర్వాత కేటీఆర్ గారు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఆయన ఒక రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్, సో బాంబులు పెట్టి పేల్చారని చెప్పి చెప్పడం పట్ల, సో ఈ అంశం ఎట్లా తేలుతుంది, దాంట్లో నిజంగా కుట్ర అనేది యాక్చువల్గా అశ్రద్ధ చేశారు. అది ఎప్పుడైతే ఎఫ్ఐఆర్ నమోదైందో పోలీసు వచ్చి దాని మీద సాక్ష్యాల సేకరణ కనుక చేసుకొని ఉంటే బాగుండేది అసలు. ఇంకోటి వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయినప్పుడే వాళ్ళను నియంత్రించాల్సి ఉండే, ఫర్దర్గా మీరు అక్కడ ఏం చేయొద్దు, మేము అది సీన్ ఆఫ్ ఆఫెన్స్ విజిట్ చేయాలి, అక్కడ మాకేమైనా ఎక్స్ప్లోజివ్స్ పెట్టినట్టు ఆధారాలు ఉంటే బాగుండని చెప్పాల్సి ఉండే. పోలీసులు పూర్తిగా ప్రేక్షక పాత్ర వహించారు. అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఇప్పుడు దాదాపు 22 నెలలు దాటింది, ఒకనాడు కూడా దాని మీద ఎంక్వైరీ చేయలేదు, ఒకరు స్టేట్మెంట్ తీసుకోలేదు. ఇప్పుడు ఎవరు పోయి ఏది పబ్లిక్ ప్రాపర్టీకి సంబంధించి కానీ వ్యక్తిగతంగా కానీ ఒక కంప్లైంట్ ఇస్తే ఇమీడియట్గా పోలీసులు దాని మీద అలర్ట్ అవుతారు. మరి 4000 కోట్ల బ్యారేజీకి నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు అది కూడా ప్రభుత్వ ఆస్తి, మరి ఎందుకు పోలీసులు పట్టించుకోలేదు? ఆ పట్టించుకోకపోవడమే ఒక ఆధారం. బాంబులు పెట్టారు, మేనేజ్ చేశారు పోలీసులను అని చెప్పొచ్చు. సెకండ్ ఏంటంటే ప్రమాదం జరిగితే ఉధృతంగా వరదలు వచ్చినప్పుడు జరగాలి. ఒక బ్యారేజ్కి ఏమైనా ప్రమాదం జరిగిందంటే 28,75,000 క్యూసెక్కులు వచ్చినప్పుడు జరగలేదు, 13,000 క్యూసెక్కులు వస్తే జరిగింది. 13,000 క్యూసెక్లు అంటే అసలు లెక్కలు 28,13,000 ఎక్కడ ఉంటుంది? సాధారణంగా అది 0.001 కూడా కాదు. అది మామూలుగా నీళ్ళు వెళ్ళిపోతున్నాయి. 1 టీఎంసే కనీసము. ఈ జూన్ 1 అంటే 2023లో జరిగింది ఈ సంఘటన, అక్టోబర్ 21.
అదే సంవత్సరం జూన్ నుంచి ఈ అక్టోబర్ వరకు 1850 టీఎంసీల నీళ్ళు పోయినాయి. 1850 పోయినాడం జరగలేదు, 1 టీఎంసీ పోతే జరిగింది. 1 టీఎంసీ నమ్మేటట్టు ఉన్నదా? పోనీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలు తెలుసుకోకుండా నీళ్ళని నిల్వ చేసి ఇల్లు అని అన్నాడు. అన్ని గేట్లు ఎత్తే నీళ్ళు నిల్వ అవుతాయి, కానీ 8 గేట్లు తీసున్నాయి. అక్టోబర్ 21 నాడు కుంగిన రోజు 8 గేట్లు తీసున్నాయి. పోనీ ఆ గేట్లు ఏమన్నా 7వ బ్లాకులు ఉన్నాయంటే 7వ బ్లాకులు లేవు, 5-6 బ్లాకులు ఉన్నాయి. 7వ బ్లాక్ ఆనుకొని కూడా గేట్లు తీయలేదు. 30 గేట్ల తర్వాత ఆ గేట్లు తీసిండ్రు, అవి కూడా 8 గేట్లే. ఒకదానికి కూడా సంబంధం లేదు. రెండవది, ఎవరైనా విధ్వంసం చేయాలనుకున్నప్పుడు అందరు చూసేటప్పుడు రారుగా. వాళ్ళు ఎంచుకున్న ప్రదేశం ఏంటంటే, ఒకవేళ నిజంగానే ఇది ప్రూవ్ అయితే నక్సలైట్ల మీద దోసేయచ్చు అని చెప్పి ఆ ఛత్తీస్గఢ్ సైడు ఎంటర్ అయిన్లు. రెండవది, ఆడ 7-8 గేట్లు ఉన్న ఆ బ్లాక్స్, 7-8 బ్లాక్స్, అక్కడ 1వ గేట్ దగ్గర నుంచి 1వ పియర్ దగ్గర నుంచి 23వ పియర్ దాకా ఉంటాయి అక్కడ. అవన్నీ మూసేసి 20 రోజులు అయింది. ఆ గేట్లు మూసేసి 15 రోజులు దాటింది. ఆడ నీళ్ళు లేవు. నదిలోకి నడుచుకుంటూ వచ్చి పెట్టిపోవచ్చు. కిందికి ఉన్నాయి నీళ్ళు. 30 గేట్ దాటిన తర్వాత నీళ్ళు ఉన్నాయి. దిగువ ప్రాంతం సైడ్ ఉన్నాయి. అంటే తెలంగాణ సైడు అంటే ఇటు సైడ్ 4 బ్లాకులు క్లోజ్ చేసే ఉన్నాయి, అటు సైడ్ 2 బ్లాకులు క్లోజ్ చేసే ఉన్నాయి. 5-6 బ్లాకులలోనే గేట్లు తీసి ఉన్నాయి. అయితే ఇక్కడ నదిలోకి కిందికి దిగి నడుచుకుంటూ రావాలంటే నీళ్ళేం లేవు ఆడ. ఎక్కడైతే బ్లాస్ట్ అయిందో ఆ బ్లాస్ట్ పిల్లర్ దగ్గర వాటర్ లేవు, అసలు వాటర్ లేదు. ఇటు సైడ్ నది లోపల సైడ్. మరి కాంగ్రెస్ ఏమో కాళేశ్వరం కూలిపోయింది అంటుంది, బీఆర్ఎస్ ఏమో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మస్క చీకట్లో 6/20కి అక్టోబర్ 21, వర్షాకాలము 6/20 అయిందంటే బయట నుంచి చూస్తేమో చీకటి కనబడుతుంది. మనకు బయట నుంచి చూసే వాళ్ళకి అక్కడ చీకటి కనబడుతుంది. అక్కడ వాడు నడిచేటోనికేమో దారి కనబడుతుంది. ఎందుకంటే అది 6-6:30 మధ్యలో జరిగింది. మస్క చీకటి అంటాం కదా. ఎట్లా చెప్పగలుగుతున్నా అంత ఖచ్చితమైన సమయం? ఆ టైంకి వాళ్ళు అక్కడ ఇంజనీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెద్ద శబ్దాలు వినబడ్డాయి. ఓకే, ఒకవేళ కుంగితే శబ్దాలు వినబడతాయా? కుంగితే శబ్దాలు వినబడవు. ఏమన్నా గేట్ దగ్గర ఏమన్నా స్తంభానికి గేటుకు మధ్యలో పగుళ్ళు వస్తే పరపర అని వస్తుంది. కంటిన్యూగా 2 నిమిషాల పాటు శబ్దాలు వినబడ్డాయి. ఆయన ఇచ్చిన ఎఫ్ఐఆర్లో ఉన్నది అది. శబ్దం వచ్చిందంటేనే అది బాంబ్ అని. ఓకే, ఇంకోటి, అది ఒక 4 మీటర్ల మందం ఉంటుంది. అది 200 మీటర్ల పొడుగు ఉంటుంది. అంటే ఒక 2 ఫర్లాంగులు. వెడల్పు చూసినట్టయితే దాదాపు 20 మీటర్ల పైన ఉంటుంది. అంత పెద్ద దానికి పియర్ కాదు, పియర్ 20 మీటర్ల హైట్ ఉంటుంది. ఈ కింద ఉన్న ప్లాట్ఫామ్, దాన్ని రాఫ్ట్ అంటాం. రాఫ్ట్ యొక్క విడతో 20 మీటర్లు, పొడుగేమో 200 మీటర్లు, లోతేమో మందమేమో 4 మీటర్లు. దాని మీద ఒక 8 మీటర్ల పొడుగు, 1 మీటర్ లోతు క్రాక్ వచ్చింది. నీళ్ళు కింద ఇసుకపోతే గంత క్రాక్ ఎట్లా వస్తుంది? అది 4 మీటర్ల మందం ఉన్న స్లాబ్. అది 1 మీటరు లోతుకు 8 మీటర్ల పొడుగు. అది బాంబు పెట్టకపోతే కింద ఇసుక కూలితే గట్ల క్రాక్ వస్తుందా? ఇది పూర్తిగా నేనైతే 100% అది బ్లాస్ట్ అనేది చెప్తున్నా. దానికి కావాల్సిన ఆధారాలు నేను 1 గంట సేపు చెప్పగలుగుతాను మీకు. అంటే 28 లక్షల క్యూసెక్ల వరద నాడు పోదు, 1800 టీఎంసీల నీళ్లు పోతే ఏం కాదు. ఆ రోజు ఏమీ లేదు, నిశ్చలంగా ఉన్నది, పక్క నుంచి నీళ్లు పోతూ ఉన్నాయి. తర్వాత కింద ఒక బొంగు ఏర్పడాలి, ఇసుక పోవాలంటే బయట నీకు కనబడుతుంది. ఇక్కడి నుంచి ఇసుక కిందికి వెళ్ళి పోతుందంటే బయట ఎక్కడనో ఒక నదిలో మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. అది అటువంటి ఆధారాలు లేకుండే. సో కుట్ర జరిగిందని గంట పదంగా మీరు చెప్పిపోతారు. దాని మీద ఎంక్వైరీ చేయలేదు. అసలు పీసీ కోచ్ ఎట్లా బయటకు ఎవరు పట్టించుకోలేదు. అది బయటకు వచ్చి సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్తోనే చేయాలి అది. ఇప్పుడు ఇంకోటి, ఎన్డీఎస్ఏ కూడా ఈ రోజు వరకు అది ఎందుకు గుంగింది చెప్పలేదు, పీసీ కోచ్ చెప్పలేదు. ఇప్పుడు పోనీ అది బ్లాస్ట్ కాదు, మరి ఎందుకు గుంగింది? నాసిరకం నిర్మాణమే కనుక నిర్మాణం అయితే 5 ఏళ్ళు ఎట్లా తట్టుకున్నది? మళ్ళీ ఇప్పుడు కూడా ఒక నిమిషం, నాసిరకం నిర్మాణం అయితే 500 సంవత్సరాల చరిత్రలో ఎన్నో నీళ్ళు అంత వరద రాలేదు. మరి అంత వరద వచ్చినప్పుడు ఎంత తట్టుకున్నది? 22 జూలై 15, అంటే సంవత్సరానికంటే 3 నెలల ముందు అంత పెద్ద వరద వచ్చింది అక్కడ. జూలై 22, 2022 జూలై 15, అంటే అక్టోబర్ 21. అంటే 15 నెలల క్రితమే చరిత్రలో రానంత వరద వస్తే
అది తట్టుకున్నది. ఏం లేని రోజు ఎట్లా పోతుంది? పోనీ కొద్ది కొద్ది దెబ్బ తిన్నది అనుకుందాం. మరి అక్కడ ఇసుక మెట్లు వేసినట్టుగా ఎక్కడ లేదు, ఆ కిందికి వెళ్ళి ఇసుక అంతా కొట్టుకుపోయినట్టుగా ఎక్కడ ప్రూఫ్ లేదు కదా. కాబట్టి 225 పియర్స్ ఉన్నాయి, 3 బ్యారేజీలు ఉన్నాయి. మరి నాసిరకం అయితే ఎందుకు ఉన్నాయి అవన్నీ? ఇప్పటికి కూడా నాసిరకం అయితే యాక్సిడెంట్ అయిన తర్వాత ఈ రోజు వరకు ఈ 2 ఏళ్ళు ఎట్లా తట్టుకున్నది? ఇప్పటికీ ఇప్పుడు ఇంకా కూడా వరద కూడా అదే ఇప్పుడు ఐజాన్ టుడే దాని లెవెల్కి పోతుంది వరద. 15 లక్షల క్యూసెక్లు ఉన్నది ఇవాళ. మరి ఇంత వరద పోతుంటే నాసిరకమైంది అయితే ఎట్లా నిలబడ్డది? పోనీ వీళ్ళు బాంబు పెట్టిన తర్వాతనైనా నాసిరకమైంది అయితే పడిపోవాలి కదా. ఇప్పుడు ఆ శబ్దం వచ్చినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కదా. అధికారంలో ఉంది కానీ అధికారం వాళ్ళ చేతిలో లేదు. ముఖ్యమంత్రి కేసీఆరే. షెడ్యూల్, ఎలక్షన్ షెడ్యూల్ వచ్చింది అక్టోబర్ 9. ఓకే, వాళ్ళు కావాలని చెప్పి ఆ డేట్ కూడా చూసుకున్నారు. షెడ్యూల్ వచ్చినాక పోలీసుల మీద కానీ రెవెన్యూ యంత్రాంగం మీద కానీ గవర్నమెంట్ది ఏముండదు. అంతే, ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయేదాకా వెయిట్ చేశారు. అది కూడా ఒక కారణం, వాళ్ళు చేశారని చెప్పడానికి, బ్లాస్ట్ చేశారని చెప్పడానికి. అంటే ఇంకొకటి ఏంటంటే చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతుంది. 1,00,000 కోట్లు తిన్నాడు, 1,00,000 కోట్లు తిన్నాడు కేసీఆర్, ఏటీఎం అయిపోయింది కాళేశ్వరం అనేది. అది నమ్మతలేరు జనం. అది నమ్మేయడానికి ఇది చేశారు. ఓకే, మరి ఇప్పుడు ఎట్లా సార్ అది ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, తర్వాత విజిలెన్స్ మళ్ళీ 2-3 సార్లు రిపోర్ట్లు ఇచ్చారు కదా. విజిలెన్స్ 2 సార్లు ఇచ్చింది, ఎన్డీఎస్ఏ 3 సార్లు ఇచ్చింది. ఎవరు రాసిందా బాంబని? బాంబు రాయలేదు, ఎందుకు కూలిందో కూడా రాయలేదు. వాళ్ళు ఎందుకు పట్టించుకోవాలి ఎఫ్ఐఆర్ను? అంటే అధికారుల మీద చర్యలు తీసుకోవాలని విజిలెన్స్ సిఫార్సు చేసింది అంటున్నారు. వాళ్ళకి ఏమన్నా మినిమం మొరాలిటీ ఉంటే ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఉన్నది. ఎఫ్ఐఆర్ సంగతి ఏందని మేము అడుగుతున్నాం. ఓకే, నువ్వు ఎఫ్ఐఆర్ని పట్టించుకోవు, అధికారుల మీద చర్య తీసుకోమంటావు. దేన్ని బట్టి తీసుకోవాలి అధికారుల మీద చర్య? నువ్వు ఇప్పటిదాకా కొండందావి ఎలకనే పట్టలేదా? అసలు ఇప్పటిదాకా పిల్లర్ ఎందుకు కూలింది అనేది చెప్పలేదు, గోజ్ చెప్పలేదు, ఎన్డీఎస్ఏ చెప్పలేదు, వీళ్ళు చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు. ఎట్లా, దేన్ని బట్టి నిర్ధారణ చేస్తావు? హైకోర్టులో బీఆర్ఎస్కు చుక్కెదురైంది. చుక్కెదురు అనకూడదు, ప్రభుత్వానికి చుక్కెదురైంది. బీఆర్ఎస్ పార్టీకి కాలేదు, హరీష్కి కాలేదు, కేసీఆర్కి కాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏది అడిగినలో అదే గవర్నమెంట్ ఇచ్చింది అక్కడ. వాళ్ళు దీని మీద విచారణ ఆపాలి, ముందు తీసుకుపోవద్దు, ఏమన్నా అరెస్టులు ఇట్లాంటివి చేసే ప్రమాదం ఉంది, చర్యలు తీసుకోవద్దని చెప్పి స్టే ఇవ్వమన్నారు. మేము చర్యలే తీసుకుంటలేమని చెప్పి గవర్నమెంట్ చెప్పిన తర్వాత ఎవరి విజయం అది? నైతిక విజయం కేసీఆర్ది అది. ఇప్పుడు ఆయన అడిగింది ఏంది కోర్టును? చర్యలు తీసుకోవద్దని చెప్పి మీరు స్టే ఇవ్వండి అన్నాడు. ప్రభుత్వమే ఏకపక్షంగా నేను చర్యలేని తీసుకోవట్లేదని చెప్పారు. ఎవరికి విజయం అది? అది కేసీఆర్ నైతిక విజయం. కొన్ని ఛానల్స్ ఏంటంటే కావాలని చెప్పి ఇట్లా ప్రచారం చేస్తున్నాయి. కేసీఆర్ వేసిన పిటిషన్ మీద వాళ్ళు ఇవ్వలేదంటే ఇవ్వాల్సిన అవసరమే లేదు ఆడ. తర్వాత అదేం విత్డ్రా చేసుకోలేదు, లేకపోతే డిస్మిస్ కాలేదు. హైకోర్టులో విచారణ ఉన్నది, ఇంకా 3 వారాలు టైం ఇచ్చారు. ఇలా ఖచ్చితంగా విన్ అయ్యేది కేసీఆర్ గారు. ఎందుకు అనంటే ఘోష్ గారు ఎన్ని తప్పులు చేయాలనో అన్ని తప్పులు చేశారు. ఎంక్వైరీ కమిషన్ యాక్ట్ ప్రకారంగా విచారణ జరగలేదు. ఆయన నిన్న ట్రయల్ కోర్టులో సాక్షులను విచారించిన అనుభవం లేదు ఆయనకి. మినిమం క్రాస్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. నోటీస్ కూడా మీరు ఏమేమి డాక్యుమెంట్ తెచ్చుకోవాలి, మీకు మీ మీద ఆరోపణలు ఉన్నాయి, వీళ్ళు ఇట్లా చేశారు, వాళ్ళు ఇట్లా చేశారని చెప్పి చాలా డీటెయిల్ నోటీస్ ఇవ్వాలి. అది కూడా ఇవ్వలేదు. ఏదో పెళ్ళికి పిలిచినట్టుగా పిలిచి 1 గంట సేపు మాట్లాడి పోన్లే అన్నాడు. ఇవన్నీ కూడా చాలా పొరపాటునే. ఆయన తొందరపాటు బాగా చేశాడు. చాలా అవగాహన రాహిత్యం ఉన్నది. నీట్ ప్రాజెక్టుల మీద బేసిక్ అవగాహన లేదు ఆయనకి. ఆయన వ్యక్తిగతంగా మంచోడు, ఒక జడ్జిగా మంచోడు. కానీ ఈ అవగాహన లోపం వల్ల, ఇరిగేషన్ మీద బేసిక్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల, కింద సపోర్ట్ చేయడానికి ఒక టీం లేకపోవడం వల్ల, ఆయన కూడా కమిషన్కు సపోర్ట్ చేయడానికి ఇంజనీర్స్ ఎవరిని పెట్టుకోకపోవడం వల్ల ఇటువంటి పొరపాట్లు జరిగి ఉంటాయి. 25 నుంచి తెలంగాణ అసెంబ్లీ కాళేశ్వరంపై అసెంబ్లీ సమావేశాలు కాళేశ్వరంపై చర్చ కోసమే పెడుతున్నట్టు తెలుస్తుంది. కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు వస్తారా? రాడు, నాకు తెలిసి రాడు. ఎందుకంటే మర్యాద లేని కాడికి ఆయన రాడు. రేవంత్ రెడ్డి తిట్ల పురాణం కంటిన్యూ అవుతుంది. పోనీ ఈయనేమన్నా హుందాగా ఒక ముఖ్యమంత్రిలాగా వ్యవహరిస్తే రావడానికి ఆస్కారం ఉంటుంది. కానీ కేసీఆర్ లాంటి వాడు రావాలంటే రేవంత్ రెడ్డి జమీన్ ఆస్మాన్ మారాలి. అంటే కూడా దరిదాపుల్లో కూడా లేదు ఆయన ఆటిట్యూడ్, ఉందాతనం. ఆ పదవికే భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ పదవిలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారుడుగా వ్యవహరించిన వ్యక్తి ఇంకొకరు లేరు. అంటే ఒక చరిత్ర సృష్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండకూడదో అలా వ్యవహరిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి భాష ఎలా ఉండకూడదో అలా వ్యవహరిస్తున్నాడు. స్ట్రైట్ అవే రాష్ట్రపతి ఆయన డిస్మిస్ చేయొచ్చు. ఎట్లా సార్? ప్రమాణ స్వీకారం ఏం చేశాడు?
రాగద్వేషాలకు అతీతంగా నేను ఈ పదవిని మెయింటైన్ చేస్తాను అని చెప్పిండా. అవును. ఇప్పుడు కేసీఆర్ మీద ఆయన ప్రతిసారి మాట్లాడే ద్వేషంతో కూడుకున్నదా కాదా మీరు చెప్పండి. పేగులు మెడకేసుకుంటా, పండబెట్టి తొక్కుతా, ఆయన అడుగుజాడలు లేకుండా చేస్తా, ఇది ద్వేషం కదా. మరి ఆయనకి ఏమి యోగ్యత ఉన్నది ముఖ్యమంత్రి కొనసాగడానికి? పనికి మాలిన రాష్ట్రపతులు కాబట్టి అది సువమోటో తీసుకొని నువ్వు పనికిరావురా ముఖ్యమంత్రికి దిగిపోవాలని చెప్పాలి. అంటే ఇంత రాద్ధాంతం జరుగుతుంది సార్ కాళేశ్వరం మీద. 14 ఏళ్ళు ఉద్యమం చేసిండు, తర్వాత తలాపనే గోదావరి, మరి నా చేను నా చెలక ఎడారి అని కూడా ఆయన పలు సందర్భాల్లో. ఎడారి అయితే బాగుండేది, ఎందుకంటే కాళేశ్వరము గొప్పతనం ఏందో తెలిసేది. కానీ ఆ దేవుడు ఎందుకో రేవంత్ రెడ్డి పట్ల కరుణ చూపెట్టి ప్రతి సంవత్సరం వర్షాలు బాగా కురిపిస్తున్నాడు. అందుకని కాళేశ్వరం గొప్పతనం ఏందో ఈ జనాలకు తెలుస్తలేదు. ఇప్పటికైనా కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి, కేసీఆర్ ఎందుకు రావాలి అసెంబ్లీ? ప్రధాన ప్రతిపక్ష నాయకుడుగా మీరున్నారండి, మీరు యాంకరు, నన్ను రోజు తిరుగుతున్నాడు అనుకోండి, నేను వచ్చినప్పుడు నేను వస్తానా నీ దగ్గరికి వచ్చి కూర్చుంటానా? ఒక్క మాట అన్నా కూడా నేను రాను కదా, లేచిపోతా కదా. అసెంబ్లీ అనేది ఒక గౌరవప్రదమైన స్థానం. అసలు ఏమాత్రం ఉందాతనం లేని వ్యక్తి సీఎం సీట్లో కూర్చొని నోటికి ఎంత రేవంత్ రెడ్డి గారు క్లియర్గా చెప్తున్నా, మీకు ఎంత టైం కావాలంటే అంత టైం ఇస్తారు. ఎవరు ఆయన ఇచ్చేది ఏంది? అసలు అక్కడ గౌరవం లేని కాడికి కేసీఆర్ ఎందుకు రావాలి? నేనైతే ఖచ్చితంగా రావద్దనే చెప్తున్నా. కేసీఆర్ గారు లెటర్ రాస్తే కింద సుజన విధేయుడు అని రాస్తాడు. ఆయన సుజనుడు కాదు కదా, ఎందుకు ఆయన దగ్గరికి ఎందుకు వస్తాడు? ఆయన ప్రతిపక్ష నాయకుని పాత్ర ఆయనే వాళ్ళ పార్టీ నాయకుల ద్వారా పోషిస్తాడు అంతే. అంటే ఒక్కసారి వచ్చి క్లారిటీ ఇస్తే దీని మీద ఇది క్లోజ్ అయిపోతుంది కదా. క్లారిటీ ఇవ్వాలంటే అసెంబ్లీకే రావాలన్నా, బయట మాట్లాడితే క్లారిటీ రాదా? కాళేశ్వరం మీద బయట కూడా ఎక్కడ మాట్లాడినట్టు కేసీఆర్ ఎక్కడ కనిపిస్తారు? వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడు. రేవంత్ రెడ్డి భాష మారితే, రేవంత్ రెడ్డి హుందాతనంగా ముఖ్యమంత్రిగా నడుచుకుంటే కేసీఆర్ వచ్చి కూర్చుంటాడు. ఓకే. యూరియా కొరత బ్లాక్లో అమ్ముతున్నారని కావచ్చు, తర్వాత దీంట్లో బీజేపీ కాంగ్రెస్లు తీసుకుంటున్న వ్యవస్థ కావచ్చు, జనాలు అయితే మాత్రం రైతులు ముఖ్యంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. చెప్పులు పెడుతున్నారు, మన ఆధార్ కార్డులు పెడుతున్నారు, పాస్బుక్లు పెడుతున్నారు, భూమి కూడుతున్నారు ఆ యూరియా అమ్మే కేంద్రాల వద్ద. మొత్తానికి రైతులు బాగా ఇబ్బంది పడుతున్నారు. దీంట్లో 9.5 సంవత్సరాలు ఎందుకు పడలేదు తెలిసి రావాలి వాళ్ళకు కూడా. వాళ్ళు కావాలని ఎన్నుకున్నారు కదా రేవంత్ రెడ్డిని. మళ్ళీ అది కూడా రూరల్ తెలంగాణ కదా. ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కలనేమో 28 సీట్లు ఉంటే దాదాపు 24 సీట్లు వచ్చినాయి, అదర్ దెన్ ముస్లిం సీట్లు వదిలిపెడితే. మరి కావాలని చెప్పి ఉత్తర తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన జిల్లాలు, మళ్ళీ ఫలితాలు అనుభవించిన జిల్లాలు కూడా అవే కదా. కేసీఆర్ ఎవరికి చేసిండు? రైతులకును నీటిపారుదలకే చేసిండు కదా, వ్యవసాయ రంగానికి నీటిపారుదలకు. అంతా రుణమాఫీ ఎవరైనా ఇచ్చారా, లేకుంటే రైతు బంధు ఎవరైనా ఇచ్చారా, రైతు బీమా ఎవరైనా ఇచ్చారా? ఇన్ని మంచి పనులు చేస్తే ఆయన ఇంట్లో కూర్చోబెట్టారు. అనుభవించాల్సిందే, తప్పదు కదా. ఇది ప్రభుత్వ అసమర్థతకు మరొక ఉదాహరణ. ఓకే. తెలంగాణలో ఒక కొత్త ఉద్యమం మరొకసారి కనిపిస్తుంది సార్. మార్వాడి గో బ్యాక్ అంటున్నారు. అసలు దీనికి కారణం ఏమనుకుంటున్నారు? అంటే రకరకాల కోణాల్లో నుంచి ఎవరికి వాళ్ళ ఈవెన్ హరగోపాల్ సార్ దగ్గర నుంచి కూడా ఇలా ఎవరిని తప్పుపట్టాలి అర్థం కావట్లేదు. వాస్తవంగా ఏంటంటే నిధులైనా, నియామకాలైనా, ఉద్యోగాలైనా ఇవన్నీ ఓకే, డైరెక్ట్గా కనబడతాయి. ఇప్పుడు వ్యాపారం అనేసరికి ఏంటంటే ఇక్కడ ఒక మార్వాడీలో వచ్చి వ్యాపారం చేస్తున్నారా? ఆంధ్ర వాళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి, తమిళనాడు వాళ్ళకు ఉన్నాయి, కన్నడ వాళ్ళకు ఉన్నాయి, హోటల్స్ ఉన్నాయి, మలబార్ హోటల్స్ లాంటివి. అన్ని రకాల ఇది ఇవాళ వచ్చినాయి కాదు ఈ వ్యాపారాలు. మొఘల్స్ నుంచి, ఔరంగజేబు కాలం నుంచి వాళ్ళు హైదరాబాద్కి వచ్చారు. ఈ నగరానికి 500 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ వచ్చిన వాళ్ళు కూడా 400-500 సంవత్సరాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. 5 తరాలు, 6 తరాలు, 8 తరాలు, 10 తరాలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఇవాళ గోబ్యాక్ అని ఒక పీరియడ్ పెట్టి 2014 తర్వాత వచ్చిన గోబ్యాక్ అని అంటే ఎట్లా? అంటే ఇక్కడ ఏంటంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్తో మనం పనిచేయాల్సిందే. ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగిందని గోబ్యాక్ అని అంటే అదొక కరెక్ట్ స్లోగన్ కాదని నేను అనుకుంటున్నా. ఇది ఒక సెన్సిటివ్ ఇష్యూ, జాగ్రత్తగా డీల్ చేయాలి. ప్రధానికి ఏంటంటే ఆ తెలంగాణ కోసం మనం ఎట్లా కొట్లాడినామో దీని వ్యతిరేకంగా కూడా అట్లనే కొట్లాడాలంటే ఇలా రాజ్యాంగంలో ఎవరికైనా ఎక్కడైనా స్వేచ్ఛగా పోయి వ్యాపారం చేసుకునే హక్కు ఉన్నది. మరి అటువంటిప్పుడు వాళ్ళు డెఫినెట్గా కొంత ప్రతి దానిలో కూడా ఒక కమ్యూనిటీలో మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు ఉంటారు. ఓ చిన్న ఇన్సిడెంట్ జరిగిందని ఓ 10% మంది ఉండొచ్చు అటువంటి వాళ్ళు, ఒక్కరిద్దరే ఉండాలని ఏం లేదు. ఇక్కడ వ్యాపారస్తులను అంటే షావుకారులను కానీ వైశ్య కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళ వ్యాపారాలు నడవకుండా చేసేటోళ్ళు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, మొన్న మీటింగ్లో చూశాను రౌండ్ టేబుల్లో.
మహబూబ్నగర్లో ఒక బాగా నడిచే ఒక వైశ్య షాపు యజమాని దగ్గర పోయి వాడిని ఎలగొట్టు ఖాళీ చేయి, నేను నీకు 3 రెట్లు రెంట్ ఇస్తా. వాడు ఎంత ఇస్తున్నాడు? 30,000 ఇస్తున్నాడు. నేను నీకు ₹1,00,000 ఇస్తా. వాడిని పంపించేస్తే నేను అలా షాప్ పెట్టుకుంటా. అంటే ఇట్లాంటి ఎవరైతే కుట్రలు చేస్తుంటారో ఇవాళ భరతం పట్టాలి. ఇవి ఇన్సిడెంట్స్ ఇవి. బట్ అందరూ అట్లే చేస్తారని చెప్పి అనుకోవడానికి లేదు. ఇప్పుడు 5-6 తరాల నుంచి ఉన్నారు మార్వాడీస్. వాళ్ళు చేసే దురాఘాతాలను ఎదుర్కోవాలి. కానీ ఈ రకంగా మీరు గోబ్యాక్ అని అంటే దానికి ఎండ్ అనేది ఉండదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఒక కాస్మోపాలిటన్ సిటీ. అన్ని ప్రాంతాల నుంచి అందరూ వచ్చి ఇక్కడ వ్యాపారాలు చేస్తున్నారు, ఉంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. బట్ ఈ స్లోగన్ అయితే కరెక్ట్ కాదని నేను అనుకుంటున్నాను. ఉపరాష్ట్రపతిగా మన జస్టిస్ సుదర్శన్ రెడ్డి తెలుగువాడు నామినేషన్ వేయడం కావచ్చు. బీఆర్ఎస్ ఈ అంశంలో అంటే బీఆర్ఎస్ స్టాండ్ అయితే ఇప్పటివరకు కేటీఆర్ గారు మాట్లాడింది విన్నాను నేను. ఆయన ఏమన్నాడంటే మీకు ఒక బీసీ దొరకలేదా, ఒక అప్పర్ కాస్ట్ వ్యక్తి దొరికిండా? ఇప్పుడు ఆయన పేరు రామస్వామి గారు, మన ఈశ్వరయ్య గారు ఉన్నారు, జస్టిస్ ఈశ్వరయ్య. ఆయన కూడా సుప్రీంకోర్టులో పనిచేశారు కదా. మరి ఆయన పెట్టుకోవచ్చు కదా. బీసీలకు అనుకూలం అని చెప్తున్నారు, బీసీలకు 42% ఇస్తున్నాం అని చెప్తున్నారు. మరి ఒక బీసీ బిడ్డ ఉన్నాడు కదా, రిటైర్డ్ జస్టిసే సుదర్శన్ రెడ్డి గారు అంటే నాకు చాలా గౌరవం, తెలుసు, బాగా పరిచయం కూడా. ఆయన లోపల ఎటువంటి డిస్క్వాలిఫికేషన్ లేదు. ఖచ్చితంగా ఆయన ఉండాల్సిందే. కానీ ఒక బీసీల మూమెంట్ నడుస్తున్నప్పుడు మీరు ఒక బీసీకి ఎందుకు ఇవ్వట్లేదు అని చెప్పేసి కేటీఆర్ గారు ఆయన ఏం కామెంట్ చేయలేదు. సుదర్శన్ రెడ్డి గారు పేరు పెట్టినందుకు ఏం కామెంట్ చేయలేదు. ఒక బీసీకి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రెండవది, ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేసే ముందే అందరూ కూడా ఓన్ చేసుకునే విధంగా ఈ పార్టీల వాళ్ళని పిలిచి ఆయనే స్వయంగా వచ్చి కేసీఆర్ గారితోనో కేటీఆర్ గారితోనో మన తెలుగు బిడ్డకు గౌరవం కల్పిద్దాం, మీరు సపోర్ట్ చేయండి, మన క్యాండిడేట్గా పెడదాం, మేము మా అధిష్టానం నొప్పించి ఆయన క్యాండిడేట్గా డిక్లేర్ చేయిస్తాం అని చెప్తే వేరు. డిక్లేర్ చేసినాక వచ్చి మీరు మాకు సపోర్ట్ చేస్తారా చేయరు, ఎందుకంటే తెలంగాణ వ్యక్తిని పెట్టినప్పుడు మీరు సపోర్ట్ చేయాలి కదా. ఇట్లా తప్పనిసరి పరిస్థితి సృష్టించడం అనేది ఇవాళ రేపు రాజకీయాలలో సరికాదు. అది ఇవాళ బీఆర్ఎస్ ఉన్నది 4 రాజ్యసభ సభ్యులు. ఈ 4 కూడా ఇంపార్టెంటే అక్కడ. తర్వాత శాసనసభ్యులు ఉన్నారు, వాళ్ళకు కూడా బహుశా ఉంటుందేమో ఉపరాష్ట్రపతి దానిలో. బట్ ఇది వీళ్ళ ఓట్లను పోగొట్టుకున్నట్టయితే కౌన్సిల్లో ఉన్నారు, అసెంబ్లీలో ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి చేసిన తొందరపాటు పని అది. వీళ్ళని కలుపుకొని అతని అభ్యర్థిత్వాన్ని డిక్లేర్ చేస్తున్నట్టయితే కనీసం ఆయనకన్నా చెప్పి, సార్ మీరు ఒకసారి వాళ్ళతో మాట్లాడుకోండి, డిక్లేర్ చేసే ముందు వాళ్ళు కూడా ఓన్ చేసుకుంటే బాగుంటుంది, కలిసే డిక్లేర్ చేద్దామని అనుకున్నట్టయితే. కిషన్ రెడ్డి అయితే మీ 4 ఓట్లు మాకు అవసరం లేదన్నట్టు మాట్లాడినట్టు ప్రచారం. 4 ఎంపీ ఉంటారు కానీ కింద ఉంటారు కదా. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ కిషన్ రెడ్డి వీళ్ళ అభ్యర్థిని అయితే బలపరచాడు కదా. తెలంగాణ అని చెప్పి వాళ్ళు బలపరుస్తారా? ఒకవేళ బలపరిచే అవకాశం ఉండే, ఒకవేళ రేవంత్ రెడ్డి ఒక పద్ధతి ప్రకారంగా ఆయన. ఇంకోటి ఏంటంటే అమిత్ షా మాటలు చాలా హేయకరం. ఇవాళ నేను పేపర్లో చూశాను. సుదర్శన్ రెడ్డి గారి మీద ఆయన కామెంట్ అనేది ప్రతి ఒక్క వ్యక్తి ఖండించాల్సిందే. ఎందుకంటే అసలు ఆయన ఒక హోమ్ మినిస్టర్గా బాధ్యతారహితంగా మాట్లాడాడు. అంటే ఒక ప్యారలల్ ప్రభుత్వాన్ని సల్వాజుడం పేరుతోని ఒక ప్యారలల్ పోలీస్ వ్యవస్థను ఆడ మహేంద్ర కర్మ అని ఒక ఎమ్మెల్యే రన్ చేశాడు. వాళ్ళు సల్వాజుడం వాళ్ళకు అసలు మానభంగాలు చేయడం, చంపడము, ఎవరిని పడితే వాళ్ళను చిత్రహింసలు చేయడం, వాళ్ళకు తుపాకులు ఇచ్చారు ఈ పోలీసులు, ఛత్తీస్గఢ్ పోలీసు. అటువంటి దాన్ని సమర్థిస్తున్నాడు అమిత్ షా. అంటే ఒక దేశానికి, భారతదేశానికి ప్రపంచంలోనే అత్యంత పెద్ద ప్రజాస్వామిక దేశం అని చెప్పుకునే భారతదేశానికి సల్వాజుడంకు వ్యతిరేకంగా తీర్పిచ్చాడు కాబట్టి ఆయన నక్సలైట్లకు అనుకూలంగా ఉన్నాడు. సల్వాజుడం లేకపోతే 5 ఏళ్లలో నక్సలైట్లను అణచివేస్తాము అని అంటే, అణచివేసే వాళ్ళమని చెప్పడం అంటే సల్వాజుడం సమర్థిస్తున్నాడు అమిత్ షా. సిగ్గుతో తలవంచుకోవాల్సి వస్తుంది భారతదేశంలో ఇటువంటి హోమ్ మినిస్టర్ ఉన్నందుకు. ఆయన ఇచ్చిన కామెంట్ మాత్రం అది ప్రతి ఒక్కరు అసహించుకునే కామెంట్. అది అసలు అమిత్ షా లాంటి వాళ్ళు ఉంటే ఇక దేశం ఎన్నటికీ బాగుపడదు. అలా హోమ్ మినిస్టర్ ఉంటే ఈ దేశంలో ఎప్పుడు లా అండ్ ఆర్డర్ ఉండదు, సామాజిక సమస్యల పరిష్కారం కాదు. అదాని లాంటి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేస్తాడు తప్ప అమాయకపు ట్రైబల్ యొక్క సమస్యలు పరిష్కారం చేయడానే. నక్సలైట్ల పేరుతో ఇప్పటికే కొన్ని వేల మంది గిరిజనులను చంపేసిన చరిత్ర ఆపరేషన్ కాగారు కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఏదన్నా కానీ ఈ 50 ఏళ్ళల్లో
ట్రైబల్ పాపులేషన్ పెరిగిందా తగ్గిందా అని చూస్తే చాలా తగ్గింది ఆదివాసీలది. ఎందుకు అంటే ఇటువంటి పాలకులు పోలీసులను పంపి వాళ్ళని చంపేశారు. కొన్ని వేల మందిని చంపేశారు. శివాలం కూడా ఇవ్వరు. వాళ్ళని ఎంత చిత్రహింసలు చేస్తారు అడవులల్లో. ఇప్పుడు వేదాంత ఇట్లాంటి కంపెనీలకు ఆ వనరులన్నీ దోచిపెట్టడానికి అమిత్ షా లాంటి వాళ్ళు అక్కడ కూర్చుంటారు. అమాయకపు ప్రజల కోసం వాళ్ళు పనిచేయరు. అది సిగ్గు లేకుండా గిట్లా స్టేట్మెంట్ చేయడం ఏంది నిస్సిగ్గుగా? నాకైతే చాలా పొద్దున బ్లడ్ బాయిల్ అయింది. ఈ దేశానికి హోంమంత్రి ఇంకేమన్నా మాఫియా లీడర్ ఆయన అట్లా పార్టీ నాయకులు మాట్లాడితే పర్లేదు కానీ ఆయన బాధ్యతాయుతమైన అదే హోంమంత్రి అబ్బాయినే. హోంమంత్రి సల్వాజుడు సుదర్శన్ రెడ్డి గారిని ప్రపంచవ్యాప్తంగా గౌరవించిన ఆ తీర్పు ఇచ్చినందుకు. ఎవరన్నా కానివ్వండి, అక్కడ సుదర్శన్ రెడ్డే కాదు, ఇంకెవరన్నా జడ్జి ఉన్నా కూడా మెడ మీద తలకాయ ఉన్న ఏ జడ్జి అయినా సల్వాజుడును సమర్థిస్తాడా? భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా నడవాల్సిన వ్యవస్థల్లో సరే పోలీసులు, మిలిటరీ, ఆర్మీ నక్సలైట్లను ఎదుర్కొంటుందంటే బాగుంది. కానీ ప్యారలల్ ఆర్మీని అదే ట్రైబల్ వాళ్ళను, ట్రైబల్ యువకులను, ఆకలికి ఉపాధి లేకుండా ఉన్న వాళ్ళను మీకు నెలకింత ఇస్తామని చెప్పి వాళ్ళ చేతిలో తుపాకీ పెట్టి వాళ్ళకు రోజు మందు తాగిచ్చి ఇవాళ మీద పడితే వాళ్ళ మీదకి పంపడం, చంపడం, గూడాలకు తలగబెట్టడం, కనబడ్డ లేడీనన్న రేప్ చేయడం, ఇది సల్వాజుడును చేసింది. దాన్ని అడ్డుకున్నందుకేమో సుదర్శన్ రెడ్డి మంచోడు కాదట. దాన్ని ఎంకరేజ్ చేసిన అమిత్ షానేమో ఈ దేశానికి హోంమంత్రి. ఎన్నడు బాగుపడుతుంది? ఏ దేవుడు కాపాడాలి ఈ దేశానికి? కూకట్పల్లిలో జరిగిన ఘటన ఏదైతుందో, ఒక 7-8 ఏళ్ళ పాపని 15 సంవత్సరాల అబ్బాయి కేవలం ఒక క్రికెట్ బ్యాట్ కోసం, అంటే పక్కింట్లోనే ఉంటున్నారు, మొన్ననే ఆ అబ్బాయి బర్త్డే సందర్భంగా ఆ పాపకు కేక్ కూడా పెట్టాడని వార్తలు వస్తున్నాయి. అంటే ఇట్లాంటివి జరుగుతున్నప్పుడు సమాజం ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? ఎందుకు జరుగుతున్నాయి? తినే ఆహారంలో పిల్లలు తినే చాక్లెట్ల దగ్గర నుంచి అద్దకపు రంగులు తెలుసు కదా మీకు, డైస్, అవును, బట్టలకి వేసే ఈ రంగులు కలుపుతున్నారు. ఆ రంగులు కలిపితే మెదడు ఖరాబ్ అయ్యి ఇట్లా చేస్తారు, సైకోలు అవుతారు. ఏమన్నా ఆలోచిస్తుంది ఈ ప్రభుత్వం? మున్సిపల్ డిపార్ట్మెంట్ ఎప్పుడన్నా శానిటరీ ఇన్స్పెక్టర్లు, ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్లు ఎప్పుడన్నా ఆపిన సందర్భాలు ఉన్నాయా? మీరు ఏది బయట పోయి ఏ షాప్లో ఏది తినండి, అది మీ మెదడు మీద పనిచేస్తుంది. ఎందుకంటే ఇన్ని రోజులు అంటే గట్ బ్యాక్టీరియా గురించి ఎవరికి తెలియదు, అది అన్నవాహిక అని చెప్పి అనుకునేటోళ్ళు. కానీ నాగేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు ఎన్నోసార్లు చెప్తున్నారు, తినే ఆహారంతో బ్రెయిన్ ప్రభావితం అవుతుంది. గట్ అనేది స్మాల్ బ్రెయిను, ఈ స్మాల్ బ్రెయినే బిగ్ బ్రెయిన్ను ప్రభావితం చేస్తుంది. ఈ చెత్త ఫుడ్ అంతా సింథటిక్ ఫుడ్, కలర్ ఫుడ్, రకరకాల టేస్ట్ల కోసం ప్రిజర్వేటివ్స్, ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి ఈ చెత్త అంతా తింటున్నారు. కాబట్టి మైండ్ ఖరాబ్ అయ్యి బిడ్డ తల్లిని హత్య చేయిస్తుంది, భార్య భర్తను హత్య చేయిస్తుంది. చిన్న చిన్న పిల్లలు నిర్దాక్షిణ్యంగా కూరగాయలు కోసే కత్తులతోని మనుషులను చంపుతున్నారు. ఎటుపోతుంది దేశం? దీనికి కారణం ఆ పిల్లోడి కోపం కాదు, ఆ పిల్లోడు తిన్న ఫుడ్కును క్రైమ్కి సంబంధం ఉన్నదనే సంగతి మన డీజీపీలకు ఎన్నడూ అర్థం కావాలి, మన హోమ్ మినిస్టర్లకు ఎన్నడూ అర్థం కావాలి. అంటే కేవలం ఓన్లీ ఆహారపు అలవాట్లతోనే అంటారా? ఇంకా ఇప్పుడు విచ్చలవిడిగా సెల్ ఫోన్లు రావడం కావచ్చు, దాని అన్నీ ఒకదానికోటి లింక్ ఉంటుంది. ఫస్ట్ బ్రెయిన్ ఖరాబ్ అవుతుంది, బ్రెయిన్ ఖరాబ్ అయినాక సెల్ ఫోన్లు కావచ్చు, ఇంకోటి కావచ్చు. అరే వాడు ఆర్మీలో పనిచేసినాడు, భార్యను 100 ముక్కలు చేసి వాడు సూట్ కేసులలో పట్టుకొని పోతున్నాడు అంటే వాడు దేశం కోసం పనిచేసినాడు. అబ్బా, ఒకటే ఇన్సిడెంట్ జరగచ్చు, కానీ ఆర్మీలో పనిచేసే అంటే మనకు గౌరవం ఉంటుంది. వాళ్ళు పేట్రియాట్స్, దేశభక్తులు. అందులో ట్రైనింగ్ అయ్యి వచ్చినాడు వాడికి ఇట్లా చేసినంటే ఎవరైనా నమ్ముతారు? దిమాకులన్నీ ఖరాబ్ కావడానికి ఫస్ట్ ఫుడ్, తర్వాత ప్యారలల్ సంస్కృతి. ఇది ఎట్లా మారుతా అంటారు సార్ సమాజంలో? రోజు రోజుకు మరి ఇవి ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. మారడానికి ఆలోచిస్తున్నది ఎవరు? తల్లిదండ్రులు ఆలోచిస్తుండ్రా? ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయా? ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి అనేటువంటి లేడు కదా. కమ్యూనిస్టు అగ్రనేత సురవరం సుధాకర్ రెడ్డి కన్మూశారు. అంటే వయసు దాదాపు 85 సంవత్సరాలు. బట్ ఆయన ఎన్నడూ కూడా రాజీ పడని వ్యక్తి, సిద్ధాంతాలతో రాజీ పడలేదు, సౌమ్యుడు, మంచిగా మాట్లాడేవాడు. తెలంగాణలో అంటే భారతదేశానికే కమ్యూనిస్ట్ పార్టీకి నాయకత్వం వహించగలిగిన వాళ్ళు గతంలో చంద్ర రాజేశ్వరరావు గారు, ఆ తర్వాత సిపిఎంలో సుందరయ్య గారు, మళ్ళీ సురవరం గారు. అంటే ఆయనకు ఆ గౌరవం ఆయనకు ఉంది ఆ పార్టీలో కానీ దేశవ్యాప్తంగా కానీ. తెలంగాణ ఉద్యమాన్ని సమర్థించడానికి, అనుకూలంగా నిర్ణయం తీసుకోవడానికి ఆయన ప్రధాన కారణం. ఎందుకంటే గతంలో 69 ఉద్యమం అప్పుడు కానీ, తర్వాత తెలంగాణను ఆంధ్రతో కలపాలనే ఉద్యమం కానీ సిపిఐ చేసింది, విశాలాంధ్ర ఉద్యమం 1953-54లో.
ఆ ఉద్యమమే ఇక తెలంగాణ ఆంధ్ర కలవడానికి కారణమైంది. ఒక సదుద్దేశంతో భాష ఒకటి అని చెప్పి వాళ్ళు ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. కానీ తాము తీసుకున్న నిర్ణయం తప్పని చెప్పి ప్రజలకు అనుకూలంగా మార్చుకున్నారు. సిపిఎం మారలేదు, వాళ్ళు వ్యతిరేకించకపోయినా కూడా సమర్థించలే. బట్ సిపిఐ సమర్థించింది. ఇక్కడ నారాయణ గారు పాదయాత్ర చేశాడు. ఆయన తెలంగాణ కాకపోయినా ఆ పార్టీ అధ్యక్షునిగా సమైక్య రాష్ట్రంలో సురవరం సుధాకర్ రెడ్డి కృషి లేకుండా సిపిఐ తెలంగాణకు సపోర్ట్ చేసిందని నేను అనుకోవట్లేదు. తప్పకుండా ఆయనకు మనందరం జోహార్లు చెప్దాం. వాళ్ళు ఆత్మలను నమ్మరు కాబట్టి ప్రకృతి తనలో కలిపేసుకున్నది సురవరం సుధాకర్ రెడ్డి గారిని. నిండు జీవితం ఆయన దాదాపు 85 సంవత్సరాలు బ్రతికి అనారోగ్యంతో పోయారు. జీవితకాలం అంతా కూడా ఆయన ఏ పార్టీలోకి పోకుండా తను నమ్మిన సిద్ధాంతం కోసం, శ్రామిక వర్గ విముక్తి కోసం పనిచేశారు. ఆయన ఖచ్చితంగా లాల్ సలాం చెప్పాల్సిందే. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది ఇవాల్టి వీకెండ్ పాలిటిక్స్ విత్ వి ప్రకాష్. చూస్తూనే ఉండండి 99 టీవీ.